కళ్ళలో ఏదో పడినట్టుంది. అమ్మా, నేను మళ్ళీ కాల్ చేస్తాను. మంట. ఏమైంది? నలకేదో పడినట్టుంది. బాగా మంటగా ఉంది. ఒక్క నిమిషం ఆగు, ఒక్క నిమిషం ఉండు. రే రాజీవ్, ఎంతకి తెగించావురా నువ్వు? తను వర్ష అని తెలిసి కూడా రాజీవ్ అంటే ఇంత సెన్స్లెస్ గా బిహేవ్ చేస్తున్నాడు. అరే నేను చెప్పేది విను. ఆగు రాజు. రాజు, నేను చెప్పేది విను. రాజు, నీకెంత ధైర్యం రా నా వర్షతో అసహ్యంగా ప్రవర్తిస్తావా? రాజు, నేను చెప్పేది విను. ఆగు రాజు. ఏంటా నువ్వు చెప్పేది నేను వినేది? నీ వేషాలు నాకు తెలియదు అనుకున్నావా? రాజు, నేను చెప్పేది వదులు. నా హస్బెండ్ ఎందుకు కొడుతున్నావు? ఆ రైట్ ఎవరిచ్చారు నీకు? వీడేం చేశాడో చూసావా? ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు నా వర్ష వెంట పడుతున్నాడు. కామాన్ని నరాన్న నింపుకున్న మృగం వీడు. మీ నొదలకూడదు. రాజు, వద్దు రాజు, నా మాట విను. లేదు వర్ష, ఈ రోజు వీడిని వదిలిపెట్టే పనే లేదు. ఇక్కడ ఏం జరిగిందో తెలుసుకోకుండా ఆవేశపడకు రాజు. కళ్ళకి నువ్వు చేసిన దరిద్రమైన పని కనిపిస్తూ ఉంటే ఇంకేంటరా తెలుసుకునేది? ఏంటి తెలుసుకునేది? ఆగో. నువ్వేం చేస్తున్నావు రాజు? పాపం, ఆయన తప్పేం లేదు. గాలికి నా కళ్ళల్లో నలక పడితే తీస్తున్నాడు. అవును రాజు, అక్క కళ్ళల్లో నలక పడితే తీస్తున్నాడంతే. ఇప్పుడు అర్థమైందా? నిజమేంటో తెలుసుకోకుండా నా భర్త మీద చేయి చేసుకున్నావు. అసలు ఆయన గురించి నీకేం తెలుసు? చాలా తెలుసు. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి నేను చూస్తూనే ఉన్నాను. జ్యోతి జ్యోతి అంటూ నా వర్ష వెంట పడి ఇబ్బంది పెట్టేస్తున్నాడు. అందుకే నేను చేయి చేసుకున్నాను. అయినంత మాత్రాన నా భర్త మీద చేయి చేసుకునే అధికారం నీకెవరిచ్చారు? ఇద్దరు పెళ్ళాలు కామం పట్టిన మృగమని నీ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు. రాజీవ్ ఉన్నత వ్యక్తిత్వం గురించి వేలెత్తి చూపించే అర్హత నీకు లేదు. నా భర్త జోలికొస్తే అది ఎవ్వరైనా సరే నేను ఊరుకోను. అయినా నా భర్త కాలి గోటికి కూడా నువ్వు సరిపోవు. ఆహా, అంత మంచివాడైతే ఇద్దరిని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? రాజు, గొడవద్దు రాజు, పద వెళ్దాం. నువ్వు ఆగు వర్ష. ఏయ్, మాట్లాడితే ఇద్దరు భార్యలు అంటావేంటి? అసలు నీకేం తెలుసని వాగుతున్నావు? అది మా పర్సనల్ విషయం. నా భర్త వర్ష దగ్గర తప్పు చేశాడని చేయి చేసుకున్నావు. నువ్వు చెప్పు వర్ష, నా రాజీవ్ నీ పట్ల తప్పుగా ప్రవర్తించాడా? లేదు, అసలు తన తప్పేం లేదు. విన్నావుగా, నా భర్త ఏ తప్పు చెయ్యలేదు. మర్యాదగా సారీ చెప్పు. ఏ, నీకే చెప్పేది, సారీ చెప్పు.
నువ్వు తప్పు చేసావనుకొని నేను తొందరపడ్డాను. సారీ. వర్ష, పద. పాపం నా వల్ల దొరబాబు మాట పడ్డాడు, రాజుతో దెబ్బలు తిన్నాడు. నేను ఇక్కడే ఉండి ఏమీ చేయలేకపోతున్నాను. నన్ను క్షమించు దొరబాబు.